దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. 27వ కీర్తన 1వ చరణం. ప్రియులారా, యెహోవా యందు తనకు గల గొప్ప నమ్మకమును దావీదు ఈ కీర్తనలో తెలియజేశాడు. అదేమంటే, యెహోవాయే అతనికి వెలుగు, రక్షణ, బలమైన ప్రాణదుర్గం అన్న విషయాలను అతడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, వెలుగు అను మాట వివేకమును, ఆనందమును, జీవమును సూచిస్తుంది. గనుక యెహోవా వలన వెలుగు పొందిన విశ్వాసి ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? యేసు మన భయాలను, సమస్యలను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఒక మానవుడిగా నివసించి ఎలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కొన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉన్నాడు అని యెషయా గ్రంథం 53:3లో చెప్పినట్లుగా మన పోరాటాలను ఆయనకు మనం చెప్పినప్పుడు ఆయన వాటిని త్రోసివేయడు, లేక చిన్నబుచ్చడు. ఆయన అర్థం చేసుకుంటాడు. ప్రియులారా, గనుక మన ఒంటరితనాన్ని, బాధను, మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనం మరవవచ్చు. ఎందుకంటే మన చీకటి సమయాలలో ఆయన మనకు వెలుగు మరియు రక్షణ. చీకటి రాత్రిలో యేసు మన వెలుగై ఉన్నాడు. గుర్తుంచుకుందాం, ఆయన మనకు వెలుగై ఉంటాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.